మీ అందరినీ హృదయపూర్వకంగా జిఎస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగో నాకు దేవుడు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను దేవుని యందు, యెహోవా యందు నేను ఆనందిస్తాను అనే మాట చెప్తూ ఉన్నాడు. ఈ మాట చాలా ధైర్యం కావాలండి. ఎందుకంటా ఉన్నానంటే, ఏమీ లేనప్పుడు ప్రభువుని స్తుతించగలిగేదే నిజమైన విశ్వాసం. ఏమీ లేనప్పుడు, వ్యతిరేక పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితులు, ఏ ఆర్థికంగా గడ్డు సమయాలు ఉన్నప్పుడు కూడా ప్రభువుని స్తుతించగలిగితేనే నిజంగా ప్రభు యందు నీవు ఆనందిస్తూ ఉన్నట్లు. యెహోవా యందు నేను ఆనందించేదను, నేను ఎల్లప్పుడూ సంతోషించేదను అనేది అన్ని సమయాల్లో మనకు అన్ని రైట్గా నడుస్తున్నప్పుడు కాదు. కానీ హబక్కూకు ప్రవక్త చెప్తూ ఉన్నట్లు, ఏమి ఉన్నా కూడా, ఏవి కూడా ఫలింపకున్నా, ఏ వేటి ద్వారా కూడా లాభం రాకపోయినా, ఎటు నుండి సహాయం లేకపోయినా, ఏ పరిస్థితుల్లో అన్నీ నీకు చుట్టుముట్టి నిన్ను వేధిస్తూ ఉన్నా, అన్నీ చుట్టుముట్టి నీకు ఎటు దారి లేని పరిస్థితుల్లో ఉన్నా, ఆ సమయంలో కూడా దేవుని యందు కలిగిన వాడే టైటిల్కి నిజమైన నమ్మకమైన విశ్వాసి అని అనిపించుకోగలడు. నిజంగా అటువంటి విశ్వాసం మీకుందా దేవుని పట్ల? అయ్యో, నేను ఎటు చూసినా నాకేమీ సహాయం దొరకట్లేదు, ఎట్లా ట్రై చేసినా ఫైనాన్షియల్గా ఇంకా అన్ని విధాలుగా ఏ వెసులుబాటు కూడా నాకు కలగట్లేదు అనే ఆలోచనతో ఇంకా ఇబ్బంది పడుతూ, ఉద్యోగం విషయంలో, ఆర్థికమైన విషయాల్లో, హౌస్ హోల్డ్ విషయాల్లో, కుటుంబ పరిస్థితుల్లో అన్ని విధాలుగా విఫలమైపోతున్న సమయంలోనే దేవుని యందు ఆనందిస్తూ, ఇదిగో నాకు అన్ని దేవుడే అని చెప్పగలిగే పరిస్థితులు ఉంటేనే నిజంగా నిజమైన విశ్వాసిగా దేవుని యందు నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకున్నట్లు, ఆయన యందు పూర్తిగా ఆనుకున్నట్లయితే, ఆశ పక్షులకి ఇవి విత్తవు, కోయవు, కూర్చుకొనలేవు, అయినప్పటికీ వీటికి అనుదిన ఆహారాన్ని కలుగు చేస్తున్న ఆ దేవుడే ఖచ్చితంగా మీకును నాకును మన పరిచర్యలకును కూడా అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరెవరెవరికైతే షేర్ చేస్తున్నారో వారు కూడా దీవించబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.